ఎకానమీ బడ్జెట్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 27x50 అయితే ఉంటుంది. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి 2500 ఎస్ఎఫ్టీ హౌస్ అనేది కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేసి చూస్తున్నాను చూడండి. ఇక్కడంతా డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి వుడ్ వర్క్ చేసుకున్న కూడా చాలా బాగుంటుందండి. దాని పక్కనే మనకి కిచెను అదేవిధంగా దేవుడి గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,26,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఎకానమీ బడ్జెట్లో మీకోసం ఈ హౌసెస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. బీరంగూడ లొకేషన్స్లో G+1 హౌస్ అనేది 1,20,00,000 నుంచి 1,30,00,000 మధ్యలో రావడం చాలా కష్టంగా ఉంది. సో మీకోసం మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. హాల్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది. ఒకసారి మీకు పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది. పార్కింగ్లో యూజ్ చేసిన టైల్స్ కూడా ప్రీమియం టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి స్టెప్స్ కింద వచ్చేసరికి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టెప్స్కి వచ్చేసరికి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సైడ్కి వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే యూజ్ చేస్తారు. మనకి బాల్కనీలో వచ్చేసరికి మనకి యూపీవీసీ షీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటర్ ప్రూఫ్ అండి. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వస్తుంది. మీకు హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వస్తుంది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి హాల్ ఏరియా అనేది ఫస్ట్ ఫ్లోర్లో చాలా విశాలంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ లొకేషన్ పరంగా చూసుకుంటే మన బీరంగూడ కమాన్ NH65 నుంచి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా మనకి 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే 17 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే 19 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. సో ఇదంతా మీకు డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా పక్కనే కిచెను అదేవిధంగా దేవుడికి ఏదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకొచ్చాను. ఎకానమీ బడ్జెట్లో మంచి ప్రాపర్టీస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మీకోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీకు గల్లీ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాక్ యార్డ్లో వచ్చేసరికి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గల్లీ వచ్చేసరికి కంప్లీట్గా 3 ఫీట్ గల్లీ అయితే పెట్టారు. మనకు వచ్చేసరికి గల్లీలో కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. పెద్ద బండలు అయితే వేశారు ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఫ్రంట్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఈ కాలనీలో ఆల్మోస్ట్ చాలా హౌసెస్ అయితే ఫిల్ అయిపోయాయి. మంచి ఏరియాలో మంచి కాలనీలో మీకోసం మంచి ఇల్లు అయితే తీసుకొచ్చాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ కాలనీ అంతా ఫిల్ అయిపోతుంది. ఈ బడ్జెట్లో హౌసెస్ దొరకడం బీరంగూడలో చాలా కష్టంగా ఉంది. త్వరపడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఒకసారి GHMC ఎలక్షన్స్ కంప్లీట్ అయితే మాత్రం హౌసెస్ రేట్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.